యేసు ప్రభు శరీరధారిగా ఉన్న రోజుల్లో ఎన్నో ఉపమానాలు ఆయన చెప్పారు. ప్రతి ఉపమానం పరలోక సంబంధమైనదే అని ఆయన స్పష్టంగా చెప్పాడు. లోకం పుట్టినది మరుగ చేయబడిన సంగతులు అని ప్రభువే తన పిల్లలకు బోధించారు. ఆయన బోధించిన ఉపమానంలో ఒక అద్భుతమైన ఉపమానం. ఒక మనుష్యుడు తన విత్తనాలు చేత పట్టుకొని విత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని విత్తనాలు రాతి నేలలో పడ్డాయి, కొన్ని విత్తనాలు ముండ్ల పొదల్లో పడ్డాయి, కొన్ని విత్తనాలు మంచి నేలన పడ్డాయండి. ప్రియులారా గమనించండి, త్రోవ ప్రక్కన పడిన విత్తనాలు పక్షులు వచ్చి వెతుకులు వెళ్ళిపోయినాయి. రాతి నేలన పడిన విత్తనాలు మొలిచాయి, కానీ ఆ వేరు లోనికి వెళ్ళనందున, రాయి తగిలినందున ఆ మొక్కలు ఎండిపోయినాయి. ముళ్ళ పొదల్లో విత్తనాలు పడ్డాయి, అవి మొలిచాయి, కానీ అవి ఎదుగుతూ ఉన్నప్పుడు పైన ముళ్ళ పొదలు వాటిని అణిచివేసినాయి. మరికొన్ని విత్తనాలు మంచి నేలన పడ్డాయి, అవి 30 దంతలుగాను 60 దంతలుగాను 100 అంతలుగా ఫలించాయని వాక్యం సెలవిస్తారు. వినాలి నా మాట, జాగ్రత్తగా వినాలి. ఎవరి మనుష్యుడు, ఏమి ఈ విత్తనాలు, ఏవి ఆ నేలలు అనే ఆలోచన మనం చేస్తే, ఆ విత్తనం దేవుని యొక్క వాక్యం. దాన్ని విత్తినవాడు మనిషి కుమారుడు, అనగా మన ప్రభువైన యేసయ్య. ఆ నేలలు ఏవి అంటే మానవుని యొక్క హృదయాలే. కొన్ని నేలలు, కొన్ని హృదయాలు ఎట్లా ఉన్నాయి అనే ఆలోచన చేస్తే త్రోవ పక్క నేలగా ఉన్నాయి. కొన్ని హృదయాలు రాతి నేలగా ఉన్నాయి, కొన్ని హృదయాలు ముండ్ల పొదలుగా ఉన్నాయి, కొన్ని హృదయాలు మంచి నేలగా ఉన్నాయి. ఏ నేల మంచి హృదయం కలిగి ఉన్నదో ఆ హృదయంలో పడిన విత్తనం 30 దంతలుగా 60 దంతలుగా ఫలిస్తుంది. ఆ వ్యక్తి ఆధ్యాత్మికంగాను భౌతికంగాను అభివృద్ధి చెందుతూ ఉంటాడండి. కాబట్టి ప్రభు బిడ్డలారా, యేసు ప్రభు చెప్పిన ఉపమానంలో ఉన్న భావం అది. అయితే ఈ ఉపమానం ద్వారా మనం నేర్చుకునే పాఠమేమి అని ఆలోచన చేస్తే, మన ప్రభు అయిన యేసయ్య విత్తనాలు చల్లుతున్నాడు. చెప్పండి, ఏం చేస్తున్నాడు ఆయన? విత్తనాలు చల్లుతున్నాడు. దాని అర్థం తన దాసుల ద్వారా ఎన్నో సత్యాలు మనకి బోధిస్తూ ఉన్నాడు. ఆయన ఏ వాక్యం అయితే మనకి బోధిస్తూ ఉంటాడో ఆ వాక్యాన్ని మనం శ్రద్ధగా వినాలి, దాన్ని గ్రహించాలి, దాన్ని గైకొనాలి. ఈ పని మనం చేయకపోతే గనక వాక్యం మనలో పని చేయదు. వాక్యం మనలో పని చేయకపోతే గనక మన జీవితంలో రక్షణ కార్యం అనేది జరగదు. వాక్యం అనేది బోధిస్తున్నప్పుడు, ఖచ్చితంగా ప్రభు మనకి వివరిస్తున్నప్పుడు, ఏ సత్యాన్నైతే మనకి బోధిస్తున్నాడు, ఏ అంశాన్నైతే ఆయన మనకి బోధిస్తున్నాడో దాన్ని జాగ్రత్తగా మనం వినాలి, గ్రహించాలి, ఆ వాక్యానుసారంగా బ్రతకాలి. నేను 2 వాక్యాలు మీకు ముందర గుర్తు చేశాను. గత ఆదివారం మనం పందెంలో ఉన్నామని, గురిని చూసి మనం పరిగెత్తాలని, ఎవరైతే గురిని చూసి పరిగెడతారో యేసు ప్రభుని చేరుకుంటారో వారు బహుమానం పొందుకుంటారని చెప్పాను. అది దేవుని యొక్క మాట. దాన్ని విని దాని ప్రకారంగా నేను ఉండాలి, దాని ప్రకారంగా నేను జీవించాలి, గ్రహించాలి అని ఎవరైతే జాగ్రత్తగా యేసు వైపు చూస్తూ వెనకున్నవి మరచి తమ ఆత్మ సంబంధమైన జీవితంలో, పరిశుద్ధ జీవితంలో, కుటుంబంలో, సంఘంలో, సమాజంలో యేసయ్య మీద ఆధారపడుతూ యేసయ్యను చూస్తూ తమ జీవితాన్ని కొనసాగిస్తారో వారి గమ్యాన్ని చేరుతారు. చెప్పండి, వారి గమ్యాన్ని, వారిలో రక్షణ కార్యం జరుగుతూ ఉంటుంది. గత రాత్రి కూడా ప్రభు మనతో చెప్పిన మాట, ఓ చక్కటి నిర్ణయాలు మీరు తీసుకోండి. తొందరపాటు నిర్ణయాలు మీరు తీసుకోవద్దు, తొందరపాటు ఆలోచనలు మీరు తీసుకోవద్దు. మీరు తీసుకునే నిర్ణయం మీ కుటుంబం క్షేమకరంగా ఉండాలి, రోడ్ల పాలు కాకూడదు. సమాజంలో మిమ్మల్ని గురించి 10 మంది మాట్లాడుకునే రీతిగా ఉండకూడదు. మనం తీసుకునే నిర్ణయాలు
మన కుటుంబాలు కట్టబడుతూ, మన జీవితాలు కట్టబడుతూ సంఘానికి, సమాజానికి ఆశీర్వాదకరంగా ఉండే రీతిగా నిర్ణయాలు మనం తీసుకోవాలండి. అది ప్రభు మాట, అది దేవుని మాట. తన దాసుల ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఆ మాటలను మనం విని గ్రహించి వాక్య ప్రకారంగా మనం జీవిస్తూ ఉంటే గనక వాక్యం చెప్తాది, నీవు 30 60 100 ఫలిస్తావు. అది ఏ నేల అని అడిగితే మంచి నేల, యోగ్యమైన మంచి మనస్సు అండి. బిడ్డలారా, మీలో ఎంతమంది దేవుని యొక్క వాక్యం వింటున్నారు, దాన్ని గ్రహిస్తున్నారు, దాని ప్రకారంగా జీవిస్తున్నారు? మీరు వాక్యం విని దాన్ని గ్రహించి దాని ప్రకారంగా మనం బ్రతకకపోతే గనక బిడ్డలారా, మనం ఫలించడానికి అవకాశమే ఉండదు. మనం దేవునిలో అభివృద్ధి చెందడానికి అవకాశమే ఉండదు. ఆ కృప కలిగిన దేవుని దగ్గర నుంచి ఓ శ్రేష్టకరమైన ఆశీర్వాదాలు రావడానికి అవకాశం ఉండదు. ఇంకో మాట చెప్పమంటారా? దేవుని మాట విని, దేవుని యొక్క వాక్యం విని దాని ప్రకారంగా మనం జీవించకపోతే మనలను మనమే మోసం చేసుకున్న వారం అవుతాం. యాకోబు గారు పత్రిక రాస్తూ దేవుని యొక్క వాక్యంలో చెప్పబడిన మాట, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుదాం. అందుచేత సమస్త కల్మషమును, వెర్రవేగిచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో మీరు అంగీకరించండి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని అవతల కొను మనుషుని పోలి ఉన్నాడు. వాడు తను చూచుకొని అవతలికి పోయి తాను ఎట్టివాడు వెంటనే మర్చిపోవును కదా. ఒక అద్భుతమైన పోలిక, ఒక అద్భుతమైన సత్యం వాక్యమును గురించి ఇక్కడ చెప్పబడిందండి. వాక్యము బిడ్డలారా మనిషి యొక్క జీవితాన్ని ఏం చేస్తుందంటే బాగు చేస్తుంది. ఇక్కడ అంటాడు, మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యము. వాక్యము మన ఆత్మను రక్షిస్తుంది. ఇదే నుండి పాతాళంలో పడుకోకుండా, పాపవశంలోనికి వెళ్ళకోకుండా, శాపాల పాలు కాకుండా మన జీవితాలు, కుటుంబాలు ఆశీర్వాదకరంగా మలచబడడానికి వాక్యం మన ఆత్మను రక్షిస్తుంది, మన బ్రతుకులను సరిచేస్తుంది. అందుచేత అంటున్నాడు, కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని మీ లోపల నాటబడిన మీ ఆత్మను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యమును సాత్వికంతో మీరు అంగీకరించండి. మనలో ఎంతమంది చెప్పబడుతున్న వాక్యాన్ని అంగీకరిస్తున్నారు? మనలో ఎంతమంది ఆ వాక్యాన్ని అంగీకరించి తన ఆత్మ రక్షించబడడానికి కారణమవుతున్నారు? చాలా మంది ఇక్కడ అంటున్నారు యాకోబు గారు, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారంగా ప్రవర్తించండి. మనలో ఎవరైనా సరే వాక్యం విని దాని ప్రకారంగా జీవించకపోతే గనక మనలను మనమే మోసం చేసుకున్నట్టండి. వాక్యము విని గ్రహించుకోకుండా దాని ప్రకారంగా జీవించుకోకుండా ఉంటే మనలను మనమే మోసం చేసుకున్నట్లు. సహజంగా మన నోటంట పలికే మాట, మా అన్న నన్ను మోసం చేశాడు, మా అక్క మమ్మల్ని మోసం చేసింది, మా బంధువులు మమ్మల్ని మోసం చేశారు, మా తోడబుట్టిన వారు మాకు మోసం చేసి అన్యాయం చేశారు అని మీరు చాలా బాధపడుతూ ఉంటారు, కృంగిపోతూ ఉంటారు. అయితే వాక్యం చెప్తుంది, దైవ జనాంగమా, మనలో ఎవరైనా ఆయన మాట వినుకోకుండా ఆ వాక్య ప్రకారంగా ప్రవర్తించుకోకుండా ఉంటే గనక వారు తమను తామే మోసం చేసుకుంటున్నారు. నిన్నెవరు మోసం చేయట్లేదు. నా ఆత్మీయ పిల్లలారా, మీరు ఎట్లా ఉన్నారు? మిమ్మల్ని మీరే మోసం చేసుకునే రీతిలో ఉన్నారా, లేక వాక్యము చేత మీ ఆత్మలను బాగు చేసుకుంటున్నారా?
ఆలోచన చేయండి. ఇంకో మాట అన్నాడు, ఎవడైనా ఎవడైనా అద్దంలో తనను తాను చూసుకొని అవతలికి పోయిన తర్వాత తాను ఎట్లా ఉంటాడో తాను మరిచిపోతే ఎట్లాగా అనే మాట ఉపయోగించాడు. వాక్యం వినేవాడు, గ్రహించేవాడు ఎట్లాంటోడంటే అద్దంలో తనను తాను చూసుకొని ప్రక్కకెళ్ళిన తర్వాత తన ఫోటో తనకి చూపిస్తే ఇది ఎవరిది అని అడిగితే నాదే అని చెప్తాడు. చెప్పండి, ఏమంటాడు? నాదే అంటాడు. అయితే వాక్యం విని దాని ప్రకారంగా ప్రవర్తించని వాడు అద్దంలో తను తాను చూసుకుంటాడు. తను తాను చూసుకుని సుందరంగా మార్చబడి బయటికి వెళ్తాడు. బయటికి వెళ్ళిన తర్వాత ఎవరో ఒక వ్యక్తి ఒక ఫోటో ఆయనకి చూపించి ఇది ఎవరిది అని అడిగితే చూసింది తన ఫోటోవే, కానీ ఇది ఎవరిది అని చూసిన ఆయనే గనక తన ఫోటోను చూసి తానే ఇది ఎవరిది అంటే గనక ఆ ఫోటో చూపించిన ఆయన అనుకుంటాడు, నిజంగా వీడికి పిచ్చి పట్టిందిరా అనుకుంటాడు, వీడికి మతిపోయిందిరా బాబు అనుకుంటాడు, వీడికి జ్ఞానం లేదురా బాబు అనుకుంటారు. అవునంటారా కాదంటారా? అమ్మ నా వైపు చూడంటారా తల్లిగా? అవునంటారా కాదంటారు? ఐసు గారు అవునా కాదా? వాక్యం విని దాని ప్రకారంగా ప్రవర్తించకపోతే అద్దంలో మన ముఖమును చూసుకుని అవతలికి వెళ్ళిన తర్వాత అసలు చూసుకున్న ముఖం ఎట్లా ఉంటుందో మరిచిపోయే మతి మరిపోడు ఉంటాడు చూసారా, అట్లాంటి జీవితం కలిగి ఉంటారు మనుషులు. అందుచేత త్రోవ ప్రక్కన విత్తనాలు పడ్డాయి. చెప్పండి, త్రోవ పక్కన విత్తనాలు పడ్డాయి. అవి ఫలించకపోవడానికి కారణం ఏంటంటే బైబిల్లో మనం చదువుతాం, 6 వాక్యం వింటారు కానీ వాక్యాన్ని గ్రహించరు, వాక్యాన్ని నమ్మరు. అందుచేత వారిలో రక్షణ కార్యం జరగకుండానట్లు దుష్టుడు వచ్చి వానిలో విత్తబడిన వాక్యాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతాడు. లూకా రాసిన సువార్తలో 8వ అధ్యాయంలో ప్రభు తన నోటి ద్వారా చెప్పిన మాట, 8వ అధ్యాయము 9వ వచనం. ఆయన శిష్యులు అడుగుతున్నారు, ఈ ఉపమాన భావం ఏమిటని ఆయనను అడిగగా ఆయన, దేవుని రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, ఇతరులైతే చూచియు చూడక వినియు గ్రహింపక ఉన్నట్లు వారికి ఉపమాన రీతిగా బోధించుచున్నవి. ఈ ఉపమాన భావం ఏమనగా విత్తనము దేవుని వాక్యము. త్రోవ పక్క నుండి వారు విను వారు గాని నమ్మి రక్షణ పొందకుండానట్లు అపవాది వచ్చి వారి హృదయంలో విత్తబడిన వాక్యాన్ని ఎత్తుకొని వెళ్ళిపోయాను. త్రోవ పక్క నుండి వారు ఈ వర్గానికి చెందిన వారే. వారు 30 60 100 ఫలించలేకపోవడానికి గల కారణం, ఓ రక్షణ కార్యం వారి జీవితాల్లో జరగపోవడానికి గల కారణం, వారు వాక్యం వింటున్నారు కానీ దాన్ని నమ్మట్లేదు, దాని ప్రకారంగా జీవించట్లేదు. అందుకే రక్షణ కార్యం జరగట్లేదు. ఫలించుట అనే దానిలో ఆత్మ సంబంధంగా మనం ఆలోచన చేస్తే మొదటిది రక్షణ కార్యం మన జీవితాల్లో జరగాలి. అమ్మ చెప్పండి, ఏం జరగాలరా? రక్షణ కార్యం జరగాలి. ఎన్ని రోజులుగా వాక్యం వింటున్నాం, రక్షణ కార్యం మనలో జరిగిందా? మారు మనసు మనకు వచ్చిందా? వాక్యానుసారంగా మనం జీవిస్తున్నామా? ఆలోచన చేయండి. ఇంకా అసూయ పోలేదే, ఇంకా అబద్ధాలు ఆడటం మానలేదే, ఇంకా చెడ్డ చూపు మన దగ్గర పోలేదే, ఇంకా మనుషుల మీద విషాన్ని కక్కే రీతిగా ఇంకా ఉన్నామే. దాని అర్థం ఏంటో తెలుసా? మనలో ఆత్మ కార్యం జరగలేదు. ఆత్మ కార్యం జరిగితే బిడ్డలారా, కోపం మనకు ఉండదు, అసూయ మనలో ఉండదు, అబద్ధాలు మనలో ఉండదు, ద్వేషం మనలో ఉండదు, ఒకరికొకరికి గొడవలు పెట్టే తనం మనలో ఉండదు. ఒకవేళ ఇవేమైనా మనలో ఉంటే గనక వాటిని మనం సరి చేసుకోనాలి. లేదంటే బైబిల్ చెప్తుంది, తల్లి నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు, తమ్ముడు నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు, ఇదిగో దేవుని దృష్టిలో నువ్వు ఎట్లా ఉన్నావో తెలుసా? మతి లేని వారిగా మీరున్నారు. అద్దములో మిమ్మల్ని మీరు చూసుకొని బయటికి వెళ్ళిన తర్వాత అసలు నువ్వు ఎట్లా ఉంటావో మరిచిపోయే పిచ్చోడువు నీవు, పిచ్చదానువు నీవు. బైబిల్ చెప్తున్న మాట. ఎన్నాళ్ళగా వాక్యం వింటున్నావు? రక్షణ కార్యం నీలో జరిగిందా? ఎన్నాళ్ళగా వాక్యం నువ్వు వింటున్నావు, మందిరానికి వస్తున్నావు, పాటలు పాడుతున్నావు, దేవుని వాక్యానుసారిగా జీవించే అనుభవాలు మనలో ఉన్నాయా?
ఇది మొదటి మెట్టు. దేవునిలో మనం ఎదగడానికి, దేవుని ఆశీర్వాదాలు పొందడానికి, వాక్యం విని దాన్ని గ్రహించడానికి. రాత్రి కూడా చెప్పాను, సౌలు ఇజ్రాయేల్లో మొట్టమొదటి రాజు ఓ సరి అయిన నిర్ణయం తీసుకోలేకపోయాడు. సమూయేలు అనే దైవజనుడు ఏం చెప్పాడు ఆయనకి, బాబు నువ్వు ఫలానా చోట ఉండు, 7 దినములు ఆగి నేను నీ దగ్గరకు వస్తాను అన్నాడు. మాట వినాలి కదా. వినకోకుండా ఫిలిష్తీయులు యుద్ధం చేయడానికి దగ్గరగా వస్తున్నారని, ఈయన దగ్గరున్న ప్రజలు యుద్ధం చేసేవారు జడిసి చెదిరిపోతున్నారని, దైవజనుడు రావడం ఆలస్యం అయ్యిందని బలర్పించాడండి దేవునికి. అమ్మ ఏం చేశాడురా? బలర్పించాడు. అతను బలి అర్పించి ముగించిన వెంటనే సమూయేలు వచ్చి అంటున్నాడు, ఏమని తెలుసా? సౌలా, ఎందుకు ఇంత అవివేకమైన పని చేసేదివి? ప్రభువు చెప్పాడు సమూయేలుతో చెప్పమని, ఫలానా రోజున బలి అర్పించిన తర్వాత మాత్రమే మీరు యుద్ధానికి వెళ్ళాలని. దైవజనుడు అదే మాట సౌలు రాజుగా చెప్పాడు. విన్నాడా? గైకొన్నాడా? గైకొనలేదండి. దైవజనుడు లేట్ అయ్యాడని ఆయన పని ప్రారంభించాడు, చేయకూడని పని చేశాడు. ఆ కారణాన ఏమైందో తెలుసా? దేవుడు ఆయనకిచ్చిన రాజ్యాన్ని కోల్పోయాడు, కుటుంబాన్ని కోల్పోయాడు, తన రాజ్యం వేరే వాని చేతిలోనికి వెళ్ళిపోయిందండి. మాట వినాలి. చెప్పండి, మాట యేసుని గూర్చిన మాట మనం వినాలి, దాని ప్రకారంగా బ్రతకాలి. లేదా మనం అనుకుంటాం, ఏదో అనుకుంటాం, చాలా సింపుల్గా దేవుని కృప మన మీద నుంచి తొలగిపోయి వేరే వాళ్ళ మీదకి వెళ్ళిపోతుందండి. చాలా సింపుల్గా మనం ఏదో అనుకుంటున్నాం, వాడికి తెలియలేదు పాపం. భూలోకంలో బ్రతుకుతున్నప్పుడు, చచ్చిన తర్వాత వాడికి తెలిసింది. అక్కడికి వెళ్ళి ఏడుస్తున్నాడు, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి లాజరును ఒకసారి పంపించు. ఆయన చిటికెన వేలుతో ఓ చిన్న బొట్టు నా నాలుక మీద వేస్తే నేను సేద తీరుతానయ్యా. ఇక్కడ తెలియదా? లేదు ఆయనకి, ఇక్కడ గ్రహించలేదు. ఆయనకున్న ఆ డబ్బుతో, ఆ అధికారంతో, ఆ గర్వంతో ఆ సన్నపునారు వస్త్రాలు, ఊదారంగ వస్త్రాలు ధరించి తనకిష్టమైన రీతిగా బ్రతికాడండి. దేవుని మాటలను పెడచెవిన పెట్టి తన ఇష్టానుసారంగా జీవించాడు. ఒక రోజున ఆయన చనిపోయి పాతాళంలో బాధపడుతున్నాడు. అబ్రహాం గారు అన్నారు, బాబు అక్కడి వారు ఇక్కడికి, ఇక్కడి వారు అక్కడికి రావడానికి అవకాశం లే. అప్పుడు తనలాగే భూలోకంలో బ్రతుకుతున్న తన అన్నదమ్ములు ఆయన గుర్తొచ్చారండి. అన్నదమ్ములు గుర్తొచ్చారండి. అంటున్నాడు, అబ్రహామా, సరే నా దగ్గరికి లాజరును పంపొద్దు, కనీసం భూలోకానికైనా పంపు. అక్కడ నాలాంటి సహోదరులు నాకు 5 ఉన్నారు. వాళ్ళు ఇక్కడికి వస్తే కనుక ఈ బాధను వాళ్ళు భరించలేరు. అప్పుడు అబ్రహాం గారు ఒక అద్భుతమైన మాట అన్నారండి. లూకా రాసిన సువార్తలో ఆ పదాలు మనం చదువుదాం, చూడండి. లూకా రాసిన సువార్త 16వ అధ్యాయము 27వ వచనం నుండి కొన్ని వచనాలు. అప్పుడు తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలంనకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలని నిన్ను వేడుకొనుచున్నానన్ను. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా, అతడు, తండ్రివైన అబ్రహామా, అలాగనవద్దు, మృతుల్లో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదరని చెప్పాను. అందుకు అతడు, మోషేయు ప్రవక్తలు చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పాను. చాలా అద్భుతకరంగా మాటలండి. ఆ ధనవంతుడు అంటున్నాడు, అయ్యా నాలాంటి వాళ్ళు 5 ఉన్నారయ్యా, నాలాంటి పనికిమాలిన జీవితం భూలోకంలో జీవిస్తున్న, దేవుని మాట వెనక దాన్ని పెడచెవిన పెట్టి ఆత్మను రక్షించుకొనని వారు 5 ఉన్నారు నా సహోదరులు. మరి కుటుంబాలు ఉన్నాయి. అబ్రహాం చెప్తారు, వారి యొద్ద మోషే ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళ మాటే వినాలి. లాజరును అయినా లేదు లేదు లేదు, వాళ్ళ మాటే వినాలి.
వారి మాట వినని వారు, మృతుల్లో నుండి ఒకడు వెళ్ళి చెప్తే వింటారా? వినాలి. దేవుని మాటలు వినాలి, ఆత్మను రక్షించుకొనాలి. అది మొదటి మెట్టు ఆధ్యాత్మికంగా ఫలించడం. మొదటి మెట్టు ఏంటంటే వాక్యాన్ని విని దాన్ని గ్రహించి దాని ప్రకారంగా జీవించి ఆత్మను కాపాడుకోవడం, రక్షించుకోవడం. యేసు ప్రభువుని నమ్మి మారు మనసు పొంది బాప్తిసం తీసుకోవడం అండి. రెండవది ఏమనగా రాతి నేలన పడిన విత్తనం. చెప్పండి, ఇదేది? రాతి నేలన పడిన విత్తనం. దాని అర్థం వీళ్ళ వాక్యాన్ని నమ్మారు, మారు మనసు పొందారు, బాప్తిసం తీసుకున్నారు. బాగా వినాలి ఈ మాటలు. ఆత్మీయ జీవితంలో కొనసాగుతుండగా వారికి శోధన వచ్చింది. అయ్యా, ఏమొచ్చిందయ్యా? శోధన వచ్చింది. ఆ శోధన కాలమున వాళ్ళు ఏమైపోయారంటే తప్పిపోయారు. చెప్పండి, ఏమైపోయారు వాళ్ళు? తప్పిపోయారు. లోకాసు సువార్త 8వ అధ్యాయం, లోకాసు సువార్త 8వ అధ్యాయం 13వ వచనం. రాతి నేల నుండి వారెవరనగా వినినప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించువారు గాని వారికి వేరు లేనందున కొంచెం కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోదురు. వీళ్ళారా గమనించండి, వాక్యంలో మనం చదివితే శోధన కాలం, ప్రతి భక్తుని జీవితంలో శోధన కాలం ఉంటుంది. శోధన కాలం ఉంటుంది. ఎవరు శోధిస్తారు? వాక్యంలో స్పష్టంగా చెప్పబడిన మాట, శత్రువైన సైతాను శోధిస్తాడు. మనం ఆరాధించే యేసయ్య పరిశోధిస్తాడు. సాతాను శోధిస్తాడు, యేసయ్య పరిశోధిస్తాడు, పరిశీలన చేస్తాడు. ఆదికాండం 22వ అధ్యాయంలో ఆదాముని ఆయన పరీక్షించాడని వాక్యం సెలవిస్తారు. నీ ఒక్కడై ఉన్న నీ కుమారుని నేను చూపించే కొండ మీదకి తీసుకుని వెళ్ళి నాకు బలిగా అర్పించు అన్నాడు యేసయ్య. ఆ పరీక్షలో ఆయన నిలబడ్డాడు. చెప్పండి, ఆ పరీక్షలో ఆయన నిలబడ్డాడు. దేవుని ఆశీర్వాదాన్ని ఆయన పొందుకున్నాడండి. ముసలితనమందు నాకు కొడుకు పుట్టినాడు, నువ్వే ఇచ్చినావు, ఆయనే నీకు బలి ఇచ్చేవాలా అని ఎదురు ఆయన మాట్లాడలే. దేవుని మాటకు విధేయత చూపాడు. విశ్వాసుల జాబితాలో హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చదువుతాం, నా కుమారుని నేను బలిచిన, దహనం చేసిన ఆ బూడిదలో నుండి నా కుమారుని ఇవ్వగలిగిన శక్తిమంతుడు నా దేవుడని నమ్మి బలర్పించడానికి వెళ్ళిపోయాడంట. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం. అబ్రహాము శోధింపబడి విశ్వాసను బట్టి ఇస్సాకును బలిగా అర్పించును. ఎవడు ఆ వాగ్దానములు సంతోషంతో అంగీకరించును. ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడినని ఎవనితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపంగా అతని మృతుల్లో నుండి మరలా పొందెను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. బహుశా నీకు ఎప్పుడు ఇలాంటి శోధన రాలేదేమో, కానీ అబ్రహాముకి వచ్చింది. ఆ శోధనలో నిలబడ్డాడు ఆయన. చెప్పండి, ఏం చేశాడు? బిడ్డలారా, నువ్వు వాక్యాన్ని విని దాన్ని గ్రహించి దాని ప్రకారంగా జీవిస్తూ ఉన్నప్పుడు, నీ ఆత్మను రక్షించుకున్నప్పుడు నీకు శోధన ఎదురవుతుంది. అది శత్రువైన సైతాను దగ్గర నుంచి అయినా రావచ్చు, లేక ప్రభువే నిన్ను శోధించవచ్చు. పరిశోధన, దేవుని చేసేది పరిశోధన, సైతాన్ చేసేది శోధన. యేసయ్య చేసే పరిశోధన నిన్ను బంగారంగా మార్చడానికి. ఎస్ఎన్ గారు పాడారు కదా, నేను శోధించబడిన మీదట సువర్ణంగా బంగారంగా నువ్వు మార్చబడతావు. అపవాది ఎందుకు శోధిస్తాడంటే మన జీవితాల్ని నాశనం చేయడానికి. యేసయ్య బాప్తిసం తీసుకున్నారు, ఒక స్థలంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన చాలా ఆకలిగా ఉంటే సైతాను గడు వచ్చి అంటున్నాడు, ఈ రాళ్ళన్నీ రొట్టెలుగా చేసుకో, నీ కడుపు నింపుకో అంటున్నాడు అండి.
ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళి లోక రాజ్యాలన్నీ చూపించి నాకు మొక్కుతే గనక ఈ అధికారం అంతా నీకు ఇచ్చేస్తాను అంటున్నాడండి. ఇంకోటి అంటున్నాడు, నువ్వు దేవుని కుమారుడు కదా, ఈ కొండ మీద దూకే దేవదూతలు వచ్చి నేను పట్టుకుంటాడన్న. వాడు కూడా వాక్యంతోనే మాట్లాడతాడు. నేను అప్పుడప్పుడు చెప్తాను, దొంగ బోధకులు పనికిమాలి దొంగ బోధ చేసే పనికిమాల కొంతమంది సంఘాలు నాశనం చేసేవాళ్ళు చెప్పాను కదా మొన్న. సంఘాలు నాశనం చేసేవాళ్ళు వాక్యాన్ని బట్టే మాట్లాడతారు. మనం అనుకుంటాం వీళ్ళు వాక్యాన్ని బట్టే కదా మాట్లాడుతున్నారు. గ్రహించాలి మనం, వాళ్ళు సైతానా దేవుని పిల్లలని మనం గ్రహించాలి. సైతాన్ గడు వాక్యాన్ని బట్టే మాట్లాడాడు. వాడు చెప్పండి దేని బట్టి శోధించాడు. నేను గతంలో ఒకసారి చెప్పాను, వాడు శరీరాశతో మనం శోధిస్తాడు, నేత్రాశతో శోధిస్తాడు, జీవబడంబంతో మనం శోధిస్తాడు. కంటితో ఏదో చూపిస్తాడు, అందమైనది రమ్యమైనది మనకు చూపిస్తాడు, చూపించి దాన్ని వశమైపోయేలాగా చేస్తాడు. రెండవది శరీరాశలు మనలో లేపుతాడు, శరీర కోర్కెలు మనలో లేపుతాడు, వాటిని తీర్చుకునే రీతిగా అవకాశాలు కల్పిస్తాడు వాడు. మూడోది జీవడంబం. నీకేం తక్కువ, మంచి సింగర్వే, వాక్యం తెలుసు, నీకు పాట తెలుసా, చేసే సేవ అంటాడు, ఏదో కొంపట పెట్టే అంటాడు. లేదంటే గనక నీకున్న విధానాలు బట్టి నీకు గుర్తింపు లేదు ఈ సంఘంలో అంటాడు. అందరికన్నా ఎక్కువ కానుక నువ్వు ఇస్తున్నావుగా, పాస్టర్ గారికి అన్ని విషయాల్లో సహకారిగా నువ్వు ఉంటున్నావుగా, ఒక్కసారైనా నీ గురించి మీ పాస్టర్ గారు నీతో చెప్పాడా, సంఘంలో నిన్ను గురించి గొప్పగా వివరించాడా? జీవపటంబం. చెప్పండి ఏంటది? దేవుడు నిన్ను గురించి చెప్పాడా? అవసరం అంటావు ఇక్కడ, వేరే సంఘానికి పో. జీవపటం. ఈ రీతిగా శోధిస్తాడు వాడు. మీకు అర్థమవుతుందా? ఈ రీతిగా ఆ శోధనను మనం జయించాలి. చెప్పండి, ఆ శోధన జయించగలిగితే మనం సువర్ణంగా మార్చబడతాం. ప్రభు నిన్ను పరిశోధించి సువర్ణంగా చేస్తాడు. సైతానుగాడు శోధించేది ఏంటంటే మన జీవితాల్ని. బైబిల్లో నేను చాలాసార్లు చెప్పాను, ఓ భక్తుని జీవితంలో శోధన అనేది ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఆ శోధన మనం చేసుకున్న అవిధేయతలను బట్టి, పాపాలను బట్టి ఉందా, లేకపోతే దేవుని కొరకు మనం బ్రతుకుతున్నప్పుడు మనకు కలుగుతున్నది అనేది చక్కగా గుర్తించాలి. రెండవ ఫలింపు ఏంటో తెలుసా? మొదటి ఫలింపు, నువ్వు మారు మనసు పొంది యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించడం. అక్కడికి ఓ 30 పూర్తయింది. ఐజా గారు ఎంత? ఓ 30. 60 ఏంటో తెలుసా? నీకెదురయ్యే ప్రతి శోధన నువ్వు జయించాలి. ప్రతి శోధన జయించాలి. నువ్వు దాన్ని తట్టుకోవాలి, దాన్ని నిలబడాలి. ప్రభు మీద ఆధారపడి, ప్రభువా నా పరిస్థితి అదని యేసయ్యకి చెప్పుకోవాలి. నువ్వు ఎప్పుడు చెప్పుకోగలుగుతావు తెలుసా? యోగ్యమైన మంచి మనసుతో దేవుని మందిరానికి వచ్చి దేవుడు తన దాసుల ద్వారా చెప్పబడుతున్న ప్రతి వాక్యాన్ని మనం జాగ్రత్తగా పట్టుకుని దాని ద్వారా జీవిస్తున్నప్పుడు మన జీవితంలో ఎదురవుతున్న ప్రతి శోధన, ప్రతి కష్టాన్ని, ప్రతి నష్టాన్ని, ప్రతి కృంగదనాన్ని ఎలా జయించాలో మనకు అర్థమవుతుందండి. బైబిల్ చెప్తాది. కొండ మీద ప్రసంగంలో ఆయన చెప్పిన మాట చాలాసార్లు నేను చెప్పాను ఈ మాట. దయచేసి చూడండి, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం. చాలా పర్యాలు మీకు చెప్పిన మాట నేను. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 11, 12 వచనాలు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగు వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించరు. యేసయ్య కొండ మీద ప్రసంగంలో తనను వెంబడించిన వారితో ప్రభు చెప్తున్న మాట, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు సంతోషించి ఆనందించండి, పరలోకంలో మీ ఫలము గొప్పదగును. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం. దయచేసి కొన్ని మాటలు మీరు చూడండి.
దేవుని మాటలండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. యోహాను సువార్త 16:33. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి. నేను లోకాన్ని, యేసయ్య స్వయంగా చెప్పిన, లోకంలో మీకు శ్రమ కలుగుతుంది. చెప్పండి చెప్పండి, ఏం కలుగుతుంది? అమ్మా లోకంలో ఏం కలుగుతుందిరా? శ్రమ. యోహాను సువార్త 15:19 వచనం. వాక్యం చెప్తుంది, మీరు లోక సంబంధులైన లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకం నుండి ఏర్పరచుకుంటే అందుచేతనే లోకం మిమ్మును ద్వేషించుచున్నది. శ్రమ కలుగుతుంది. చెప్పండి, ఏం కలుగుతుంది? శ్రమ. దాన్ని మనం ఏం చేయాలంటే సున్నితంగా, చెప్పండి, సున్నితంగా దాన్ని మనం ఏం చేయాలంటే జయించాలి. ప్రభు సహాయాన్ని మనం వేడుకోనాలి. అపోస్తులైన పౌలు గారు కూడా సంఘానికి అదే చెప్పాడు. అపోస్తుల కార్యాలు, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆ మాట మనం చదువుదాం. చూడండి, అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 21, 22 వచనాలు. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 21, 22 వచనాలు. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రకును, ఇకోనియకును, అంత్యకును తిరిగి వచ్చి శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించవలననియు వారిని హెచ్చరించిరి. వాళ్ళు హెచ్చరిస్తున్నాడు పౌలు గారు. చెప్పండి, ఏం చేస్తున్నాడు? మనము అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలో, చెప్పండి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. భక్తుని జీవితంలో ఆత్మను మనం రక్షించుకున్న తర్వాత శ్రమ, శోధన ఎదురవుతుంది. దాన్ని మనం జయించాలి. అది 60 ఫలింపు. అమ్మా, ఏ ఫలింపురా? 60 ఫలింపు. 100 ఫలింపు ఏంటో తెలుసా? 100 ఫలింపు 3వ నెల ముండ్ల పొద. చెప్పండి, ఏ పొద? ముండ్ల పొద. విత్తనం ముండ్ల పొదల్లో పడ్డదండి. అది ఒక హృదయం, ఒక మానవుని హృదయం. అది ముండ్ల పొదలో పడ్డది. బిడ్డలారు గమనించండి. మొక్క ఎదిగింది, ఎదుగుతూ ఉంది, వేరులోనికి పాతుతూ ఉంది. కానీ పైనున్న ఆ ముండ్ల పొద ఆ మొక్కను అణిచేస్తుందంట. చెప్పండి, ఆ మొక్కని, అందుచేత ఆ మొక్క ఫలించలేదని. ఈ ముండ్ల పొద ఏంటో తెలుసా? బైబిల్లో స్పష్టంగా చెప్పబడిన మాట, ఐహిక విచారము, ధనమోసము. చదవండి, లూకా రాసిన సువార్త 8వ అధ్యాయం. లూకా సువార్త 8వ అధ్యాయము 14వ వచనం. ముండ్ల పొదలలో పడిన విత్తనము పోలిన వారెవరనగా, విని కాలం గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను, ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వంగా ఫలింపని వారు. ఇందులో 2 భాగాలు చెప్పాడండి. అమ్మా, ఎన్ని భాగాలురా? ఐహిక విచారము, ధనభోగములు. చెప్పండి, ఏంటి? ఐహిక విచారము, ధన. అంటే దీన్ని దేంతో ముడిపెట్టాడంటే ధనంతో ముడిపెట్టాడు ఈ భాగాన్ని. ఐహిక విచారం ఒక మనిషికి ఎప్పుడు వస్తుందంటే, ఎప్పుడు కుటుంబంలో సరైన పరిస్థితులు లేనప్పుడు, ధనం సమృద్ధిగా లేనప్పుడు, భూమి సరిగా పండనప్పుడు, ఉద్యోగంలో సరైన ఫలింపు లేనప్పుడు, ఈ ఐహిక విచారం అనేది మనుషులు వెంటాడుతూ ఉంటుంది. నా కుటుంబాన్ని ఎట్లా పోషించుకోవాలి, ఈ అప్పుల్లోంచి బయటికి ఎలా రావాలి, వీళ్ళందరికీ సమృద్ధిగా ఇవ్వాలంటే ధనాన్ని ఎలా మనం సంపాదించాలి అని ఆలోచన వస్తుంది. మారు మనసు పొందాడు, బాప్తిసం తీసుకున్నాడు, శోధన వస్తుంది, దాన్ని జాగ్రత్తగా జయించుకుంటూ క్రమంగా వెళ్ళిపోతున్నాడు. కానీ బయట కొన్ని వాతావరణాలు చూస్తున్నప్పుడు, నేను ఎంత భక్తి చేస్తున్నాను, ఎంత విశ్వాసంగా బతుకుతున్నాను, కానీ నా పరిస్థితి అంటే ఎట్లా ఉంది? చుట్టూ ఉన్న వాళ్ళేమో వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతూ, చెప్పండి,
వాళ్ళు ఎంతో చక్కగా ఉంటున్నారు అన్నప్పుడు వాళ్ళ జీవిత విధానాలను చూసి వాళ్ళు ఏం చేశారో అది చేయడం ప్రారంభిస్తాడు. దాని అర్థం ఉద్యోగంలో మోసం చేయడం, వ్యాపారంలో మోసం చేయడం, వడ్డీ వ్యాపారాలు చేయడం, పాలలో నీళ్లు కలపడం. మీకు అర్థమవుతుందా? ఇట్లాగా కొన్ని మోసాలు చేస్తూ ఉంటాడు. దేనికోసం? చెప్పాలి దేనికోసం? డబ్బు 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 చేతిలోనికి రావడం, దాని ద్వారా కుటుంబాన్ని సమృద్ధిగా పోషించుకోవడం కోసం. ఈ ఐహిక విచారం ఏం చేస్తుందంటే మనిషిని ఫలింపు లేకోకుండా చేస్తుంది. చెప్పండి, మనిషిని ఫలింపు లేకుండా. బైబిల్లో ఒక అద్భుతమైన సత్యాన్ని పౌలు గారు రాశాడండి. చూడండి, ఆ మాటలు మనం చదువుదాం. డబ్బు అవసరమే, బ్రతకడానికి డబ్బు అవసరమేనండి. అవసరం లేదని ఎవరూ చెప్పరు, అవసరం లేదని చెప్పరు. కానీ అది ఎట్లా ఉండాలి మనకి? మొదటి తిమోతి 6వ అధ్యాయము 7వ వచనం నుండి కొన్ని వచనాలండి. మొదటి తిమోతి 6వ అధ్యాయము 7వ వచనం కొన్ని వచనాలు. ఈ మాట చెప్పి ప్రార్థన చేస్తాను. మనం ఈ లోకములోనికి ఏమీయో తేలేదు, దీనిలో నుండి ఏమీయో తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రముల గర్వారమై ఉండి వాటితో తృప్తి పొందియుందుము. ధనవంతులకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములకు హానికరములైన అనేక దురాశలోను పడుదురు. అట్టి మనుషులు నష్టములోను నాశములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి. బిడ్డలారా గమనించండి, పౌలు గారు ఆత్మీయ కుమారునితో చెప్పు, మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదయ్యా, ఏమీ తీసుకొని వెళ్ళలేం, కానీ అన్న వస్త్రముల గలవారమై ఉండి వాటితో తృప్తి పొందుదాము. దాని అర్థం ప్రస్తుతం మనకేదుందో దానితోనే తృప్తి పొందుదాం. ధనవంతులకు అపేక్షించు వారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములైన హానికరములైన అనేక దురాశలోను పడిపోతారు. డబ్బు అవసరమే, కానీ అది ఎట్లా సంపాదించాలని దాని మీదే మన మనసు పెడితే నాశనంలోనికి వెళ్ళిపోతాం, ఉరిలోనికి వెళ్ళిపోతాం, నష్టంలోనికి వెళ్ళిపోతాం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పడుచుకున్నారు. ఓ శ్రేష్టకరమైన భక్తుడు ఆ రీతిగానే చనిపోయాడు. ఆయన గొప్ప దైవజనుడు, ప్రభు చేత పిలవబడిన వాడు, ప్రభు చేత సేవకు పంపించబడిన వాడు. ఆయన ప్రార్థన చేస్తే రోగాలు తగ్గిపోయినాయి, ఆయన ప్రార్థన చేస్తే దెయ్యాలు వెళ్ళిపోయినాయి, ఆయన సువార్త చెప్తుంటే అనేక మంది మారు మనసు పొందారండి. కానీ ఒక రోజున డబ్బు కోసం తన ఆత్మ సంబంధమైన జీవితాన్ని నాశనం చేసేసుకున్నాడు. ఆయన ఎవరో కాదు, ఇస్కరియోతు యోధా. చెప్పండి, ఆయన ఎవరు? ఇస్కరియోతు యోధా. బైబిల్ అంటుంది ఆ మొక్క ముండ్ల పొదలో పడిన విత్తనం ఏంటంటే ఎదుగుతుంది, కానీ పైన ఉన్న ముండ్ల పొదలు అణిచివేస్తున్నాయి. ఐహిక విచారము, ధనామోసము, ధనాభోగములు ఆ వ్యక్తిని అణిచివేసేస్తున్నాయి. అవి అణిచివేయకోకుండా ఉండాలంటే ఆ వ్యక్తి ఏం చేయాలంటే ప్రభు తనకి ఏదైతే ఇచ్చాడో, ప్రభు మనకి ఏదైతే ఇచ్చాడో వాటిలోనే సంతృప్తి చెందుతూ దేవుని మీద ఆధారపడుతూ ఉండాలి. హల్లెలూయా. నేను చాలా పర్యాలు చెప్పాను, దేవుడు మనకిచ్చిన దానిలో దేవునికి ఇవ్వాల్సిన భాగాలు దేవునికి ఇస్తూ, ప్రభువా నేను నీకు ఇస్తున్నానుగా, నాకు సరిపోవట్లేదు నాయన. చెప్పండి, ఏం చేయాలా? నాకు సరిపోవట్లేదు, నాకు సహాయం చేయండి అని అడిగితే ప్రభువే నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ భూమిలో, నీ ఉద్యోగంలో, నువ్వు చేసే పనిలో, నీ పశువులో ఏదో ఒక రూపాన ఓ చోట నష్టం కలగని మరొక చోట ప్రభు నిన్ను కనికరించి నిన్ను ఇబ్బందులు పాలు కాకోకుండా నీకు కావలసిన సమృద్ధిని ఆయనే పంపిస్తాడు. నా మాటలు అర్థమైన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. యోగ్యమైన మంచి మనసు ఏంటో తెలుసా? వాక్యం విని గ్రహించి రక్షణ పొందినవాడు, శోధన కాలంలో ఆ శోధన జయించేవాడు, తన జీవితంలో ఎదురవుతున్న ఐహిక విచారాల్ని, ధనామోసాన్ని జయించి తనకున్న దానితో తృప్తి చెందుతూ దేవుని వాక్యానుసారంగా బ్రతికేవారు.
ఈ రోజున చిన్నగా నీ ఆశీర్వాదం ప్రారంభించబడవచ్చు. ఈ రోజున చిన్నగా నీ స్థితి ప్రారంభించబడవచ్చు. కానీ ప్రభు నిన్ను విడిచిపెట్టడు. 30 దంతలుగా, 60 దంతలుగా, 100 అంతలుగా ఆ కృప కలిగిన దేవుడు నిన్నేం చేస్తాడంటే అభివృద్ధి చెందుతూ ఉంటాడు. ఇది ఏ నేల అంటే యోగ్యమైన మంచి నేల, శ్రేష్టకరమైన నేల. ప్రభు 4 రకాల హృదయాలు, నేలను గురించి ప్రభు చెప్పాడు. నీదే నేల, నీదే నేల. త్రోవ ప్రక్క నేల, ముండ్ల రాతి నేల, ముండ్ల పొద కలిగిన నేల, యోగ్యమైన మంచి నేల. నీవు యోగ్యమైన మంచి నేలగా ఉంటే గనక ప్రభు కృప నీకు తోడుగా ఉంటుంది. మొదట నువ్వు రక్షించబడతావు. రెండవదిగా నీ జీవితంలో ఎదురవుతున్న ప్రతి శోధనను నువ్వు జయిస్తావు, సువర్ణంగా మార్చబడతావు. మూడవది, ఈ ఐహిక విచారాలను, ధన మోసాలని ఈజీగా జయిస్తావు. ఎందుకంటే నువ్వు ప్రభు మీద ఆధారపడి ఆయన ఇచ్చిన దాంతో తృప్తి కలిగి ఆయనకిస్తూ, ఆయన ఇస్తున్న దానితో ఆనందంగా సంతోషంగా ఉంటావు. ఆ రీతిగా మన భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఆ కృప కలిగిన దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. 30 దంతలు, 60 దంతలుగా, 100 అంతలుగా ఆశీర్వదించి దీవెనకరంగా ఫలింపజేస్తాడు. ఆ రీతిగా మీరందరూ ఉండాలని నేను కోరుకుంటున్నాను.